క్రైస్తవ యవ్వనస్తులారా, బైబిల్ ప్రకారం మనం కట్నం తీసుకోవాలా లేక కట్నం ఇవ్వాలా అన్న దానిపై సందేహంగా ఉన్నటువంటి వారికి క్లారిటీ చేసుకోవడం కోసం చిన్న వీడియో అండి. మనకి బైబిల్ ఏం బోధిస్తుందో మనం ఈరోజు నేర్చుకుందాం. ఆదికాండము 24వ అధ్యాయం 10వ వచనంలో మనం చదువుకుంటే అక్కడ అబ్రహాము యొక్క దాసుడు ఇస్సాకుకు భార్యగా తీసుకురావడానికి జరిగేటువంటి సంఘటనలో అబ్రహాముకు ఉన్నటువంటి ఒంటెలలో 10 ఒంటెలు, అతనికి ఉన్నటువంటి ఆస్తిలో కొంత ఆస్తి ఎవరి కోసం తీసుకొని పోయినది తెలుసా? అక్కడ రిబ్కా కోసమని వ్రాయబడి ఉంటుంది. ఇంకా మీకు సందేహం ఉంటే పూర్తిగా అధ్యాయాన్ని చదువుకుంటే మీకు అర్థమవుతుంది. కాబట్టి యవ్వన పురుషులారా, విషయాన్ని క్షుణ్ణంగా చదివి అర్థం చేసుకోగలరని మనవి. ఎందుకంటే ఈ రోజుల్లో సమాజం పూర్తిగా చెడిపోయిందండి. కానీ మనకి దేవుడు సెలవిచ్చినటువంటి మాటను బట్టి మనము లోక సంబంధులుగా ఉండకూడదు. మనము వెలుగు సంబంధులుగా ఉండాలి. ఈ లోకంలో ఉన్నటువంటి వారి వలె మనం కూడా ఆలోచిస్తే, వారి వలె ప్రవర్తిస్తే మరి లోకులకి మనం ఎరిగినటువంటి నిజ దేవుడైనటువంటి దేవుని సంబంధులైనటువంటి మనలాంటి వారికి ఏదైనా వ్యత్యాసం ఉంటుందా? ఆలోచించండి సోదరులారా. కట్నం తీసుకోవాలా, కట్నం ఇవ్వాలా?